హలో హాయ్ అండి. నేను ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నాను. ఓకే, ఈ వీడియో పర్పస్ ఏంటంటే నేను అక్టోబర్ నుంచి ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, అది 100% మంత్ అంతా ఉంటుంది. 1333 పాయింట్స్ గెయిన్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. 1333.3 అంటే 1 lakh వరకు వస్తుంది అది. ఓకే, 1333 పాయింట్స్ అంటే 1 lakh వరకు వస్తుంది. నేను ఆ సిరీస్ ప్లాన్ చేస్తున్నాను. ఓకే, ఈ సిరీస్లో భాగంగా ఏముంటుందంటే ఈ సిరీస్లో నేను ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత 10,000 తీసుకుంటాను. 10,000తో ట్రేడ్ చేస్తాను. స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 70 నుంచి 100 లోపల సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ప్రతి ఇది డైరెక్షనల్ మూవ్ ఏదైతే నేను చెప్తానో ఆ పాయింట్స్ తోటి నేను చేస్తాను. అంటే ఒక రోజు రావచ్చు, ఒక రోజు రాకపోవచ్చు ఆ ట్రేడు. ఓకే, ఎప్పుడు వస్తే అప్పుడు నెల మొత్తం మీద నేను డైరెక్షనల్ మూవ్ తోటి ఈ సిరీస్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఓకే, ఒక్కొక్క ట్రేడ్లో మీకు 60 నుంచి 100, 150 కూడా 150 కూడా వస్తాయి పాయింట్స్. ఓకే, ఎన్ని ట్రేడ్లు వస్తాయి డైరెక్షనల్ మూవ్లో, ఎన్ని ట్రేడ్లు వస్తాయి, అక్టోబర్ సిరీస్ అంతా చేస్తాను. చేసిన తర్వాత ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత డైలీ రివ్యూ చేస్తాను. నేను ట్రేడ్ చేసినప్పుడల్లా నా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత, ఎన్ని పాయింట్స్ గెయిన్ చేస్తాను, ప్రతి 1333.33 ఏదైతే ఉందో ఆ పాయింట్స్ మైనస్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్కి మంత్ అంతా ఎన్ని పాయింట్స్ గెయిన్ చేస్తానో అది కూడా చూపిస్తాను. ఈ సిరీస్లో ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు ప్రీ మార్కెట్ రిపోర్ట్, ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఉంటుంది. అంటే రేపు ట్రేడ్ ఎలా చేస్తానో ఈరోజు వీడియో చేసి పెడతాను లెవెల్స్. ఓకే, దాని ప్రకారం ట్రేడ్ ప్లాన్ చేసి నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకుంటాను. ఇన్ కేసు నాకు ఫార్మాట్ రాకపోతే ఆ రోజు నేను ట్రేడ్ చేయను. ఓకే, ఇది ఫుల్ వీడియో అంటే నేను చేయలేను, ఎందుకంటే వర్క్కి వెళ్తాను కాబట్టి. నేను వీలుంటే మీకు మార్నింగ్ 10 లోపల అయిపోతే వీడియో పెడతాను, లేకపోతే ఈవినింగ్ నేను చేసిన ట్రేడ్ టార్గెట్ స్టాప్ లాస్ ఇచ్చేసి ట్రేడ్ తీసుకొని వదిలేస్తాను. అది ఎప్పటి వరకు అయితే టార్గెట్కి వెళ్తుందో లేకపోతే స్టాప్ లాస్కి వెళ్తుందో, ఎన్ని పాయింట్స్ వస్తుందో అది క్లియర్గా చెప్తాను. అక్టోబర్ మంత్ అంతా ఇదే సిరీస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇలా ఉంటుంది ప్రీ మార్కెట్. ఈరోజు చెప్పేస్తాను, మీకు కూడా ఉపయోగపడవచ్చు. చూస్తే మీకు కూడా ఎడ్యుకేషనల్ పర్పస్లో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఓకే, ప్రతిరోజు ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఉంటుంది. తర్వాత రేపు ట్రేడ్ చేస్తే ఆ ట్రేడ్కి సంబంధించింది ఉంటుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, ఎన్ని పాయింట్స్ గెయిన్ చేశాను, ఎన్ని పాయింట్స్ లాస్ వచ్చింది, క్లియర్గా నేను ఏ ట్రేడ్కి ఆ ట్రేడ్ క్లియర్గా చెప్తాను మంత్ అంతా. ఓకే, ఎవరికైతే ఈ సిరీస్ చూడాలనుకుంటున్నారో, నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ సిరీస్ కంపల్సరీ మీరు చూడండి. ఈ సిరీస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోలోని మీకు క్లియర్గా ఎడ్యుకేషనల్ పర్పస్లో మీకు ప్రతి లెవెల్ కరెక్ట్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఓకే, నిన్న చేశాను కదా, 87 పాయింట్స్ వచ్చింది డైరెక్షనల్ మూవ్లో. ఓకే, ఈరోజు చేద్దాం అనుకున్నాను, బట్ నేను అనుకున్న లెవెల్కి ఇది కరెక్ట్ టైంలో రాలేదు. నేను ఏమనుకున్నానంటే నేను 260 అబవ్ వస్తే మార్కెట్, నేను అక్కడి నుంచి ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను. బట్ ఇది 2 గంటలకల్లా వచ్చింది, 2 o'clock కల్లా వచ్చింది. బట్ ఆ టైంలో ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ఇది ప్రీమియం కరిగిపోద్ది కాబట్టి ట్రేడ్ నేను ప్లాన్ చేయలేదు. ఈరోజు నేను వదిలేసాను. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ట్రెండ్ ఎటువైపు ఉందో ట్రేడ్ అటువైపు తీసుకుంటే మంచి ప్రాఫిట్ వస్తుంది. మార్నింగ్ సిఈలోకి వెళ్ళింది బట్ తీసుకోవచ్చు, కానీ ట్రెండ్ ఎటువైపు ఉంటే అటువైపు తీసుకుంటే మీకు ఏమవుతుందంటే ప్రీమియం బాగుంటుంది, మంచి ట్రేడ్ సక్సెస్ అవుతుంది. ఓకే, వస్తుంది కదని సిఈలో తీసుకుంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. అందుకనే నేను ఈరోజు ప్లాన్ చేయలేదు. ఓకే, రేపు నేను ఎట్లా ప్లాన్ చేస్తానంటే ఓకే, రేపు మార్కెట్ అయితే డౌన్ సైడ్ ఉంటుంది. ఓకే, మార్కెట్ 25,084 దగ్గర సపోర్ట్ ఉంది. అది బ్రేక్ చేసిందంటే ఖచ్చితంగా మార్కెట్ 24,972 వరకు రావచ్చు. ఓకే,
రేపు ఇది ఒకసారి గమనించండి. రెసిస్టెన్స్ వచ్చి 25,266, ఇది బ్రేక్ చేసిందంటే 25,334 వరకు వెళ్ళొచ్చు. ఓకే, ఈ లెవెల్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. రేపు ఎలా రెస్పెక్ట్ చేస్తున్నారో చూద్దాం ఒకసారి. ఓకే, బట్ ఈరోజు ఎవరైతే ట్రేడ్ తీసుకుని రేపు BTST ఉన్నదో, బై టుడే సెల్ టుమారో కింద ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి రేపు మంచి ప్రాఫిట్ రావచ్చు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే నేను సిరీస్ స్టార్ట్ చేస్తున్నానో ఆ సిరీస్ని అందరూ వాచ్ చేస్తారని నమ్ముతున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ సిరీస్ అంతా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్యుకేషనల్ పర్పస్లో, మీకు కూడా లెర్నింగ్ పర్పస్లో బాగుంటుంది. చాలా క్లియర్గా ఉంటుంది ఈ సిరీస్, చాలా క్లియర్గా సిస్టమేటిక్గా. మీకు సైకాలజీ కూడా మీకు డెవలప్ అవుతుంది. ఏం లేదు, ట్రేడ్ తీసుకోవటం, స్టాప్ లాస్, టార్గెట్, అంతే, సింపుల్. ఓకే, ఇలా చేస్తాను. ఎవరికైనా ఇష్టం ఉంటే, ఎవరికైనా నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు అన్నీ వస్తాయి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.